భారతదేశ వీరుల చరిత్రను చెప్పడానికి, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి తేడానికి తీసుకువచ్చారు క్రిష్ ఇంకా బాల్టీ బాయ్. భారత్ హై హమ్. ఈ ఎలుక గ్యాంగ్ స్టోర్ ని పుష్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అరే మీరందరూ ఏం చేస్తున్నారు ఎలుక గ్యాంగ్? నిన్న మేము మార్కెట్ నుంచి చీజ్ బటర్ కొనుక్కొచ్చాం. ఈ కృషి మమ్మల్ని టెన్షన్ పెట్టడానికి దాన్ని తీసి పైన కట్టేశాడు. సరే నేను నీకు సహాయం చేస్తాను, ఆగండి నేనే తీసిస్తాను. బాల్టీ బాయ్ స్టూల్ ఎక్కుతున్నాడు. వాడిని భయపెట్టి కింద పడేయడానికి ఇదే మంచి అవకాశం. నేను ఈ బలూన్ పేలుస్తాను. ఆ శబ్దం విని భయపడి కింద పడిపోతాడు. ఓరి నాయనో, బాగా నొప్పెడుతోంది. ఏంటి బాల్టీ బాయ్, గాలి మొత్తం దిగిపోయిందా? అరే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైంది? ఈ బాల్టీ బాయ్ ఎలుకలకి సహాయం చేస్తున్నాడు. అలాగే కింద పడిపోయాడు. నువ్వంతా ఒక ఫ్రెండ్ క్రిష్. ప్రజల సహాయం కోసం ముగ్గురు సాపేకో బ్రదర్స్ ఉరి వేసుకుని ప్రాణాలు వదిలేశారు. కానీ నువ్వు ఉన్నవే, నీ మిత్రుడిని చూసి నవ్వుతున్నావు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. చెప్పు ట్రిష్, వాళ్ళ స్టోరీ ఏంటి? చెప్తా నాకు. ఏ సంస్కృతి స్టోరీ మోడ్ ఆన్. మహారాష్ట్రలో ఉన్న పూణే నగరంలో చిన్స్వెట్ గ్రామానికి చెందిన వారే చాపేకర్ సహోదరులు. అంటే ముగ్గురు అన్నదమ్ములు, దామోదర్, బాలకృష్ణ ఇంకా వాసుదేవ్ చాపేకర్. వీరు ముగ్గురు దేవాలయాల్లో భజన పాటలు పాడేవారు. 1897లో మహారాష్ట్రలోని పూణే నగరంలో ప్లేగ్ అనే వ్యాధి అన్ని చోట్ల వ్యాపించింది. ప్లేగ్ కారణం వల్ల ప్రజలందరికీ జబ్బులొచ్చేసేయి. జ్వరంతో ప్రజలందరూ బాధపడ్డారు. ఈ జబ్బు కారణంగా ప్రజలందరూ కష్టపడ్డారు. ఈ సమయంలో ఆంగ్లేయుల ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల్ని గ్రామం బయటున్న మెడికల్ క్యాంపులో వదిలేశారు. ఆ మెడికల్ క్యాంపులో కూడా ఎవరూ వాళ్ళని పట్టించుకోలేదు. ఈ విచారణలో ఆంగ్లేయులు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ దారుణం వల్ల ప్రజలందరూ చాలా బాధపడ్డారు. ఇంకా దీనికి పెద్ద కారణం ఏంటంటే పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ ఇంకా ప్లేగ్ కమిషనర్ వాల్టర్ చార్ల్స్ ర్యాండ్. ప్లేగ్ కమిషనర్ వాల్టర్ ర్యాండ్ వస్తున్నారు. అన్ని ఇళ్ళు శోధన చెయ్యండి, ఎవ్వరిని వదిలిపెట్టొద్దు. ప్రతి మూల వెతకండి, బట్టలు విప్పి చెక్ చేయండి. వ్యాధులతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని తీసుకువెళ్లి క్యాంపులో పెట్టండి. మన మాటకు ఎదురు చెప్పిన వాళ్ళని చిత్తుగా కొట్టండి, కాల్చండి. ఏ రోగి కూడా నాకు ఈ పూనాలు కనిపించకూడదు. ఒకవేళ కనిపిస్తే దానికి శిక్ష మీరే అనుభవించాలి. ఆ వాల్టర్ చార్ల్స్ ర్యాండ్ తన సైనికులకి ఈ పని ఇచ్చిన వెంటనే వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. తొందరగా మీ బట్టలని విప్పండి, తొందరగా ఫాస్ట్. మాకేమీ లేదు సార్, మాకేమీ లేదు. మాకు జ్వరం కూడా లేదు. కావాలంటే మీరే చూడండి. మమ్మల్ని వదలండి సార్, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ఆంగ్లేయులు చాలా పెద్ద దారుణాలు చేసేవారు. ఈ ప్లేగ్ జబ్బు వల్ల ఆంగ్లేయ సైనికులు ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని చాలా హింసించారు. అది కూడా ఏ జబ్బు లేని వాళ్ళని కూడా. ఆంగ్లేయులు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేశారు కూడా. వాల్టర్ చార్ల్స్ ర్యాండ్ ఇంకా వాళ్ళ సైనికులు చేసిన దారుణం వల్ల చాపికస్ బ్రదర్ ఇంకా వాళ్ళ మిత్రులు మహాదేవ్ రాండే ఇంకా కాంతిరావు సాతే చాలా కోపడ్డారు. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడడం కోసం చాపేకస్ బ్రదర్ చాపేకస్ వ్యాయామశాలని మొదలు పెట్టారు. చాలా దారుణం. ర్యాండ్ సైనికులు పిల్లల్ని వదల్లేదు, ఆడవాళ్ళని వదల్లేదు. ఆ ఆంగ్లేయులకి తగిన గుణపాఠం నేర్పించాలి. అవును దామోదర్, ఈ ఆంగ్లేయులు గుడిలో దొంగతనం చేసేది కూడా మొదలు పెట్టారు. మహాదేవన్న, పదండి వాళ్ళకి గుణపాఠం నేర్పిద్దాం. సాటే సైనికుల్ని ఎదిరించడమో లేదా వాళ్ళని చంపడమో మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ సైనికులకి ఆర్డర్ ఇచ్చేది ఆ ఆంగ్లేయ అధికారి వాల్టర్ చార్ల్స్ ర్యాండే. వాడి కథ మాత్రం మనం ముగించేస్తే తర్వాత సర్కారు వణికిపోతుంది. ఆ తర్వాత మనకు ఘోరమైన హింసలు ఉండదు. చాలా సరిగ్గా చెప్పారన్నా. చెప్పండి, మేము ఏం చేయాలి? వాసుదేవా, నువ్వు ఆవేశపడకూడదు. చాలా అప్రమత్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. నిజమే చెప్పావు బాలకృష్ణ. దీనికోసం మనకి ఏవైతే అవసరం ఉందో ఆ వస్తువుల్ని సేకరించడం మొదలు పెడతాం.
సాఫికర్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ప్లేక్ ఆఫీసర్ రాన్ ని చంపడానికి ఏర్పాట్లు మొదలు పెట్టారు. బాలకృష్ణన్ సైలెంట్ గా రాన్ మీద ఒక కన్నేసి ఉంచారు. ప్రతిరోజు ఆయన షెడ్యూల్ ఏంటి, ఎంతమంది బాడీగార్డ్స్ ఉన్నారని చూడ్డానికి. మహాదేవ్ ఒక ఫ్యాక్టరీ నుంచి గన్ పౌడర్ ని సంపాదించారు. దాంతో ఆయన ఒక స్వామిలాగా వేషం వేసుకుని గన్నుని పొందడానికి పొద్దున్న సూర్యుడు ఉదయించడానికి ముందే ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి చేరుకున్నారు. అది ఒక ఆంజనేయుడి గుడి పక్కనే ఉండింది. ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఐవర్ అండి, పూజ చేయడం కోసం వచ్చాను. చాలా పొద్దున్నే కావడం వల్ల పోలీసులందరూ బాగా నిద్రలో ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుని దామోదర్ పోలీస్ స్టేషన్ కి వెనకే ఉన్న ఎండిపోయిన గడ్డికి మంటలు వెలిగిస్తున్నారు. దామోదరన్ గొంతు విన్న వెంటనే అక్కడున్న పోలీసులు మంటలు ఆర్పడం కోసం పోలీస్ స్టేషన్ వెనక వెళ్లారు. ఆ తర్వాత కరెక్ట్ అయిన టైం చూసి దామోదరన్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి వాళ్ళ రైఫిల్స్ ని గన్నుని తీసుకున్నారు. ఏర్పాట్లంతా పూర్తయ్యాక అందరూ మళ్ళీ ఒకసారి ఎక్సర్సైజ్ చేసే చోట్ల కలుసుకున్నారు. దామోదర్, అన్ని ఏర్పాట్లు చేసేశాం. మన దగ్గర రైఫిల్ తో పాటు తుపాకీ ఇంకా ఖడ్గం కూడా ఉంది. చెప్పండి, ప్రణాళికని ఎప్పుడు ప్రారంభిస్తాం? రేపు క్వీన్ విక్టోరియా కార్లేషన్ యొక్క 7వ వర్ధంతి. మనకందిన సమాచారం ప్రకారం గణేష్ హిందూలో ఉండే గవర్నర్ బంగళాకు పాల్గొనడం కోసం వాల్టర్ ర్యాండ్ వెళ్తున్నారు. ఆ చోటుకి మనం కూడా వెళ్దాం. రేపు వాల్టర్ ర్యాండ్ కి ఆఖరి రాత్రిగా ఉండబోతుంది. దామోదరనన్న, మీ పథకం ఏంటి? బాలకృష్ణ చెప్పినట్టుగానే ర్యాండ్ రాబోయేది 4 చక్రాల గుర్రం బండిలో. నేను బాలకృష్ణ ఇద్దరు. దామోదర్ ప్లాన్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అందరికీ అర్థమైందిగా? వాల్టర్ యొక్క 4 చక్రాల గుర్రం బండి గవర్నర్ గారి బంగ్లా నుంచి బయలుదేరగానే నేనేం చెప్పాలంటే, బండి బయలుదేరింది, రండి సత్య ప్రమాణం చేద్దాం. వాల్టర్ ర్యాండ్, నీ కథ ఇక్కడతో ముగిసింది. ప్లాన్ ప్రకారం అందరూ గణేష్ కిన్ గవర్నర్ హౌస్ కి పక్కనే ఉన్న బంగ్లాకి వెళ్లి చేరుకున్నారు. దీపావళిలాగా వెలుతురుగా ఉండింది. టపాకాయలు కూడా పేల్చారు. చాలా మంది అటువైపు వెళ్లి వస్తూ ఉన్నారు. షాఫికర్ అన్న చెట్టుకు వెనక దాక్కుని వాళ్ళ పొజిషన్స్ లో వెళ్లి నించున్నారు. వాసుదేవు, మహాదేవు గవర్నర్ బంగ్లా ఎదురుగా వెళ్లి దాక్కుంటున్నారు. ఇంకా బాలకృష్ణన్, దామోదరన్ కొంచెం దూరంగా వెళ్లి దాక్కుంటున్నారు. ఇంకా ర్యాన్ బగ్గి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత కొంచెంసేపు తర్వాత వాసుదేవ్ ఏదో చూస్తున్నారు. కార్యక్రమం పూర్తయిందనుకుంటా. జనమంతా బయటికి రావడం మొదలు పెట్టారు. 4 చక్రాల గుర్రం బండి, ఇదే ర్యాండ్ యొక్క గుర్రం బండి అనుకుంటా. బండి బయలుదేరింది, బండి బయలుదేరింది. వాసుదేవ్ గొంతు విన్నాక దామోదరను, వాసుదేవు ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు. ఆ బగ్గి ముందు వచ్చిన వెంటనే బాలకృష్ణన్ తన షర్ట్ లో దాచిన పిస్టల్ ని తీశారు. తర్వాత వేగంగా బగ్గి వెనక ఎక్కి బగ్గిలో ఉన్న ప్యాసింజర్స్ ని కాల్చి పడేశారు. సబాష్ బాలకృష్ణ, నువ్వు ర్యాండ్ని చంపేశావు. ఇకపైన వాడి దగ్గర నుండి మన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు దామోదర్ కి మళ్ళీ వాసుదేవరు గొంతు వినిపిస్తోంది. బండి బయలుదేరింది, బండి బయలుదేరింది. ఇదేం కన్ఫ్యూషన్? వసుదేవయ్య గారు మళ్ళీ ఎందుకు సిద్ధంగా ఉండమన్నారు? ఎందుకంటే బాలకృష్ణ ఏ గుర్రబండిని కాల్చారో ఆ గుర్రబండిలో వాల్టర్ రన్ లేరు. ఆయన అసిస్టెంట్ లెఫ్టినెంట్ అయాజే ఉన్నారు. ఆయనే కాల్చబడ్డారు. అంటే వాల్టర్ ర్యాండ్ ఆ రోజు తప్పించుకున్నాడా? లేదు. మరైతే ఆయన్ని ఎలా చంపారు? చెప్తాను. వాసుదేవ్ మొదటి బగ్గీలో జరిగిన దాడిని చూశారు. అప్పుడు ఆయనకి వెనక 4 చక్ర బగ్గీలు రావడం తెలిసొచ్చింది. బాలకృష్ణన్ దాచిన మొదటి గుండు శబ్దం విని ఆ బగ్గీలో ఉన్న ఆంగ్లేయుల ఆఫీసర్ బాగా గట్టిగా అరిచి అడుగుతున్నారు. డ్రైవర్, ఏమైంది? అక్కడ ఏమిటా శబ్దం? ఆ ఆఫీసర్ ని చూసిన వాసుదేవ్ ఆశ్చర్యపడ్డారు. మహాదేవ్, ర్యాండ్ ఈ బండిలో ఉన్నాడు. దామోదర్ అన్నయ్యకి ఈ విషయాన్ని చెప్పాలి. అందువల్ల వాసుదేవ్ మళ్ళీ ఒకసారి అరిచారు, గోందియార్ వచ్చేసారు, గోందియార్ వచ్చేసారు. అది దామోదర్ వినేసి, ఏంటి మళ్ళీనా? అయితే ఆ గుర్రం బండిలో వాల్టర్ ర్యాండ్ లేదా? ఏవైనా సరే ఖచ్చితంగా ఈ రోజు నీ ప్రాణాలు పోవాల్సిందే ర్యాండ్. దామోదర్ ఆయన పిస్టల్ ని తీసి బగ్గీ వెనకే పరిగెత్తి ఆ బగ్గీలో ఎక్కి వాల్టర్ ర్యాండ్ ని కాల్చి చంపేశారు.
వాల్టర్ ర్యాంక్ హాస్పిటల్లో 12 రోజుల తర్వాత జూలై 3వ తేదీన 1897లో చనిపోయారు. ఆంగ్లేయ ప్రభుత్వం ఈ విషయం విన్న వెంటనే కోప్పడ్డారు. ఆ తర్వాత చాలా మంది ప్రజల్ని పట్టుకుని జైల్లో వేసేశారు. ర్యాండ్ని చంపిన ప్రజల్ని పట్టుకోవడం కోసం ఆంగ్లేయ ప్రభుత్వం 20,000 రూపాయలు బహుమతిస్తామని ప్రకటించారు. ఆ సమయంలో ఆ డబ్బు చాలా ఎక్కువ. కరెక్టేనా సంస్కృతి? కరెక్ట్ గా చెప్పావు. ఆ బహుమతికి ఆశపడి చాపేకర్ సహోదరుల మిత్రులు గణేష్ ద్రవిడ్, రామచంద్ర ద్రవిడ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు దామోదర్ గురించి ఆంగ్లేయులకి సమాచారం అందించారు. ఆంగ్లేయ ప్రభుత్వం దామోదర్ ని ముంబైలో పట్టుకున్నారు. 1897 ఏప్రిల్ 18వ తేదీన దామోదర్ కి ఉరిశిక్ష వేశారు. 1898 డిసెంబర్లో బాలకృష్ణ నిజాం రాజ్యానికి చెందిన అడవిలో పట్టుబడ్డారు. 1891 జనవరి 8న ద్రవిడ్ సోదరులకి వాళ్ళు చేసిన దానికి శిక్షగా వాసుదేవ్, మహాదేవ్ ఇంకా సాటేకి ఇచ్చారు. గణేష్, రామచంద్ర, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ షూటౌట్ తర్వాత వాసుదేవును, మహాదేవును పట్టుబడ్డారు. వాసుదేవ్, మహాదేవ్ బాలకృష్ణకి 1899 మేలో ఉరిశిక్ష వేశారు. ఇక సాటేకి జైలు శిక్ష విధించారు. ఎందుకంటే ఆయన ఒక మైనర్. ట్రిష్, బాల్టీ బాయ్, ఒక పొరపాటు జరిగిపోయింది. ఇక నేను అందరికీ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. చాపేకర్ సోదరులు అలాగే వాళ్ళ స్నేహితుల్లాగా. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది? ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్, త్రిష్, బాల్టీ బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.